హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి డే 1 గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు డే 2లో ఏం జరిగింది? మరి నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి నామినేషన్స్ లో గొడవలు, తిట్టుకోవడము, ఏడవడాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. మరి ముందుగా మాట్లాడుకుంటే ఎవరైతే టెనాన్స్ ఉన్నారో టెనాన్స్ అందరికీ ఒక అవకాశము బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఏంటి అనంటే లాస్ట్‌కి సేవింగ్ చేయడం కూడా జరిగింది. ముందుగా ఏంటి అనంటే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఓనర్స్‌కి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు బిగ్ బాస్. ఏంటి అనంటే టెనాన్స్ వాళ్ళని ఒకరిని నామినేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. చెప్పగానే అందరూ ఏకాభిప్రాయంతో మాత్రము సంజనని నామినేట్ చేయడం జరిగింది. సంజన గురించి మాట్లాడుకుంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే ప్రాసెస్ ఎలా జరిగిందైతే మాట్లాడుకుందాము. మరి సంజనని నామినేట్ చేయడం జరిగింది. సంజన చాలా ఫీల్ అయింది. అక్కడ కూడా గొడవ అయింది. అంటే మన ప్రియా గారు బ్యాక్ బిచ్చింగ్ అన్న విషయాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటే మనందరికీ తెలుసు, వెనక మాట్లాడుకోవడం. దాన్ని ఏదో బూతులాగా ఆమెని క్రియేట్ చేసుకొని సంజన కొంచెం ఓవర్ యాక్టింగ్ గా మాట్లాడింది. దానికి వెనుక ఉన్న వాళ్ళ టెనాన్స్‌లనే మన ఫ్లోరా. ఫ్లోరా గురించి మనందరికి తెలుసు, చాలా నీట్‌గా ఆడుతుంది అని కూడా మనం చూస్తూనే ఉన్నాము. మరి ఫ్లోరా నార్మల్‌గా ఏదో పదం ఫ్రీ బర్డ్ అన్న దానికి కూడా తర్వాత ఫ్లోరాని నువ్వు ఆ మాట పడతావా? నువ్వు పడుకు గాని నేను పడను అనే విధంగా మాట్లాడింది మరి సంజన. అంటే మరి ఆమె ఆ బూతు అనుకున్నదేమో గాని అది బూతు కాదు, బ్యాక్ బిచ్చింగ్ అని అంటే మనందరికీ తెలుసు, వెనక మాట్లాడుకోవడము. దాన్ని బూత్ అనుకోని నువ్వు అలా మాట్లాడొద్దు, నువ్వు అలా చేయొద్దు అని మాత్రము వేలెత్తి మాట్లాడడం జరిగింది. ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఒకతే కూర్చొని నేను ఇప్పుడేంటో చూపిస్తా, నేను ఆ గేమ్‌లో చూపిస్తాను. మరి గేమ్‌లో చూపియొచ్చు కదా! వాళ్ళు నామినేట్ చేసిండ్రు. ఎట్లైనా నామినేషన్ జరుగుతూనే ఉంటది. మరి నామినేషన్ జరిగినప్పుడు నువ్వు అది పాజిటివ్‌గా తీసుకొని నీ గేమ్ ఏందో చూపియొచ్చు కదా! అక్కడ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని నాకనిపిచ్చింది. మీరేమనుకుంటున్నారో గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాని గురించి గూడా మనం మాట్లాడుకుందాము. అయిపోయిన తర్వాత ఇగ మళ్ళీ ఎమోషనల్ అయింది పాప. మరి సంజన ఎంత మాట్లాడుతుందో మరి ఎమోషనల్ ఎందుకయింది? మరి అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆమెనే అనుకున్నది గదా! ఎమోషనల్ ఎందుకయింది? ఇగ పోయింది, ఎమోషనల్ అయింది. తర్వాత తనుజ వచ్చి కొంచెము బుజ్జగించడము, ఏడవకు అని చెప్పడం జరిగింది. ఇగ ఆ రోజుకి క్లోజ్ అయిపోయింది. అప్పటికి తర్వాత నెక్స్ట్ డే మళ్ళా డాన్సులు స్టార్ట్ అయిపోయినాయి. మరి డాన్స్‌తోని మనకు బిగ్ బాస్ మార్నింగ్ ఒక మంచి ఎనర్జీ ఇస్తాడని మనందరికీ తెలిసిందే గదా! మంచి ఎనర్జీతోని అందరూ డాన్స్ చేసిండ్రు. డాన్స్ చేసిన తర్వాత ఇగ కిచెన్‌లో స్టార్ట్ అయితది మనకి వంటలు. ఇది గావాలి, అది గావాలి, ఇది గావాలని. మరి అందరికీ మనకి ఓనర్స్‌కి మాత్రము వాళ్ళకి ఏది గావాలన్నా గూడా టెనాన్స్ చేసి పెట్టాలి గాబట్టి, అప్పుడప్పుడు మధ్యలో పోయి మాకు ఇది గావాలా, అది గావాలా అన్నా గూడా మనకి ఎవరైతే టెనాన్స్ ఉన్నారో వాళ్ళు అన్ని ఇస్తున్నారు. ఓనర్స్ టెనాన్స్‌కి మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారు. అంటే ఓనర్స్ అలాగే ఈ యొక్క కామన్ పీపుల్ ఇంకా సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాము. అంటే వాళ్ళని ఇప్పుడు ఓనర్స్ ఇంకా టెనాన్స్ అని అనడం జరిగింది. మరి వాళ్ళకి బనానా గావాలన్నా, బిస్కెట్స్ కావాలన్నా గూడా ఓనర్ కామన్ పీపుల్ అయితే మనకి సెలబ్రిటీస్‌కి ఇవ్వడం జరుగుతుంది. మనందరం చూస్తున్నాం గూడా దాని గురించి. అయిపోయిన తర్వాత ఫుడ్ అంటే నార్మల్‌గా మనం తెలిసిందే గదా! మనం చూస్తూనే ఉన్నాం. బిగ్ బాస్ మాత్రము సెలబ్రిటీస్‌కి మాత్రము ఫుడ్ పంపిస్తున్నాడు. ఆ ఫుడ్ పంపించడం విషయంలో ప్రియా ఇంకా అలాగే శ్రీజ. శ్రీజకి మేబీ ఇగ బాగా అరుస్తది కాబట్టి ఆకలు ఎక్కువైతది గావచ్చు. వెళ్ళగానే ఇట్లా స్పూన్ పెట్టుకునేసరికి రాము రాథోడ్ మీరు బ్రేక్ జేస్తున్నారు రూల్స్‌ని అని కొంచెం అనడం జరిగింది. అంటే ఆయన తెలిసి తెలవక అన్నాడు. దాన్ని బాగా సీరియస్‌గా తీసుకొని ప్రియా కొంచెం బాగా అరిచింది. అంటే ఆకలి మీద ఉన్నారు ఓకే. ఎందుకంటే వాళ్ళేమనుకుంటున్నారంటే మీకు ఆకలైనప్పుడు మేము ఇస్తున్నాం గదా! మాకు ఆకలైనప్పుడు మీరు కొంచెం ఇయ్యొచ్చు గదా! అన్న ఆలోచనతోని మాత్రం వాళ్ళు వెళ్ళడం జరిగింది. రాము రాథోడ్ మాత్రం తెలిసి తెలవక ఏదో అట్లా బయటకొచ్చేసింది. అది కాస్త కొంచెం గొడవలాగా క్రియేట్ అయింది. ప్రియా గారు అలిగిపోయిండ్రు. కొంచెం తను గూడా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకు అనంటే మాకు గూడా ఆకలైతది గదా! కొంచెం మాకు గూడా ఇవ్వచ్చు గదా! అనే విధంగా అన్నారు. కొంచెం గొడవయింది. మళ్ళీ తర్వాత వాళ్ళు లోపల వంట చేపించుకున్నారు. మళ్ళా తిన్నారు. అలా గొడవలైతే సాగుతూనే ఉన్నాయి. ఇద్దరి మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఏడుస్తున్నారు, గొడవలు పడుతున్నారు, మళ్ళా కలిసిపోతున్నారు. ఇదంతా జరుగుతుంది. ప్రియా విషయంలో ఏంటిదనంటే ప్రియా ఒకటన్నది. హౌస్‌లో నాకు ఫ్రెండ్స్ ఎవరొద్దు. అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు మాత్రమే కావాలట. మరి ఎందుకో నాకు గూడా అర్థం కాలేదు. మరి ప్రియా ఎందుకలా ఫిక్స్ అయిందో చెప్పలేం. మరి ముందు ఫ్రెండ్‌షిప్ ఎవరితోని స్టార్ట్ అయితదో, ఏ విధంగా ఉంటదో గూడా మనకు తెలవదు. మరి ఇప్పటి వరకైతే తన మైండ్‌లో ఫిక్స్ అయింది మాత్రం అదే. ఫ్రెండ్స్ ఒద్దు, అన్నలు గావాలా, చెల్లెలు గావాలా అనేది ఆలోచిస్తుంది. మరి చూద్దాం మరి ముందు ప్రియా మరి ఫ్రెండ్‌షిప్ జేస్తదా? లేకపోతే అన్న, తమ్ముడు, అక్క, చెల్లె అనే రిలేషన్స్‌తోనే ముందుకెళ్తదా అనైతే చూద్దాము.
మరి ఇప్పుడు నెక్స్ట్ మరి నామినేషన్స్ అయితే ఫుడ్ అంతా అయిపోయింది. వీళ్ళకి ఫుడ్ వచ్చేసింది. వీళ్ళు తిన్నారు, వాళ్ళు తిన్నారు. అంతా గొడవ అయిపోయిన తర్వాత సో, ఫ్లోరా అనేది మనకు తెలుసు వాష్‌రూమ్ క్లీనింగ్ చేస్తుంది ఫ్లోరా. సో, కళ్యాణ్ టాస్క్ ఇవ్వడం జరిగింది. మనందరం గూడా చూసాం కూడా. సో, చాలా చేస్తుందని గూడా బ్యాచ్ గూడా పెట్టడం జరిగింది. మరి ఏమైంది అనంటే ఫ్లోరా ఎళ్లి మన సంజన సంజన గొడవ పెట్టుకోవడానికే ఉన్నది బిగ్ బాస్‌కచ్చి. మరి ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం. ఈ గొడవలు పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాననుకున్నదేమో గాని నాకైతే అట్నే అనిపించింది. ఫ్లోరా ఎళ్లి తను సంజన దగ్గర ఉన్న ఏంటిదంటే షాంపూస్ అవన్నీ కూడా వాష్‌రూమ్‌లో అలానే పెట్టిందంట. 10 మంది ఉన్న దగ్గర నీట్‌గా ఉంచాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విషయంలో కూడా ఫ్లోరా ఎళ్లి నైస్‌గా చెప్పింది. అలా పెట్టొద్దు. నేను క్లీన్ చేస్తున్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని కూడా చెప్పింది. అంత స్మార్ట్‌గా అంత క్లియర్‌గా చెప్పినప్పుడు చేతి వేళ్ళు పెట్టి నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చెయ్యొద్దు అని ఎందుకనాలి? అంటే ఈమె పగ ఏంటి సంజన పగ? ఇంతకుముందు నామినేషన్ విషయంలో ఒక పదం అన్నది. ఏమనంటే ఫ్లై బర్డ్ అని ఒక పదం అన్నది కాబట్టి, ఆ పదంని ఆమె మైండ్‌లో పెట్టుకొని ఈ విధంగా పగ తీర్చుకుంటున్నదన్నట్టు నాకనిపిచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నామినేషన్ ఆమెని ఎవరైతే అది నార్మల్‌గా మన కామన్ పీపుల్ సంజనని నామినేట్ జేషిండ్రో, ఆ టైంలో ఫ్లై బర్డ్ అనే పదము తను వాడింది. అదే రివెంజ్ ఇక్కడ తీసుకున్నట్టు నాకనిపిచ్చింది. నువ్వు మాట్లాడొద్దు, మాట్లాడొద్దు, మాట్లాడొద్దు అంటే ఎందుకు మాట్లాడదు? ఆమె జేసేదే వాష్‌రూమ్ క్లీనింగ్ గదా! ఆమెకి నీట్‌గా ఉంచాలే. ఎందుకనంటే కళ్యాణ్ ఆమెకి ఒక టాస్క్ ఇచ్చిండు గాబట్టి ఆమెని నీట్‌గా ఉంచాలి గదా! నువ్వెవరు అనడానికి? ఆమె ఏది జెప్తే నువ్వు అది జేయాల్సిందే. బయట పెట్టాల్సిందే. అక్కడ అందరూ గూడా ఈ యొక్క సంజన విషయంలో గూడా అందరూ గూడా చెప్పిండ్రు. ఇలా కాదు, ఇలా అందరూ 10 మంది ఉన్నప్పుడు నీట్‌గా ఉంచాల్సిందే. అంటే నేను నా ఇంట్లో నేను ఇట్లా నీ ఇంట్లో నువ్వు అట్లనే ఉండు. కానీ ఇక్కడ అట్లా బిగ్ బాస్ హౌస్ గదా! మీ ఇంట్లో ఉంటావు గావచ్చు కానీ బిగ్ బాస్ హౌస్‌లో అట్లా ఉండలేం గదా! అందరూ తగ్గట్టుగా ఉండాలి గదా! మరి సంజన ఇగ ఇలా జేషింది. ఇలా జేసిన తర్వాత ఇగ మళ్ళీ తర్వాత వాష్‌రూమ్‌కొచ్చింది. వాష్‌రూమ్‌కొచ్చి ఆ షాంపూ డబ్బాలు ఇగ గీ రొండే ఉన్నాయి. గీ రొండే పెట్టినా నేను. గదానికి ఇంత జేస్తారా అంటే, చిన్నదానికే ఇంత జేస్తారు. మరి బిగ్ బాసే గదా అది. బిగ్ బాస్ ఎందుకున్నది మరి. ఇగ పడేసిన తర్వాత నేను ఇట్లనే జేస్తా, నేను ఇట్లనే పెట్టుకుంటా, నా ఇంట్లో నేను ఇట్లనే ఉంటా, నీ ఇంట్లోనే ఇట్లనే ఉంటా అనుకుంటే నువ్వు ఇంటికెళ్ళిపోయి జేసుకో. బిగ్ బాస్‌లో గాదు గదా చేయాల్సింది అట్లా. కళ్యాణ్ మరి టాస్క్ ఇచ్చిండు గాబట్టి కళ్యాణ్ ఒచ్చిండు. కళ్యాణ్ ఒకటే అన్నాడు. "నీ వల్ల అందరి గర్ల్స్‌కి ప్రాబ్లమ్ అయితది. నువ్విట్లా కరెక్ట్ అని అందరు గర్ల్స్‌తోని ఒప్పించు. దానికి నేను అంగీకరిస్తా" అని కళ్యాణ్ అన్నాడు. మరి వేరే వాళ్ళు ఎందుకు అంగీకరిస్తారు? వాళ్ళు గూడా నీట్‌గా ఉండాలి అనుకుంటారు గదా! మరి ఈ విషయంలో సంజన ఏమనుకోవాలి? అంటే ఇంట్లో గూడా నీట్‌గా ఉండదనుకోవాలా? లేకపోతే ఇక్కడ కావాలని ఇట్లా జేస్తుందని అనుకోవాలా? శ్రీజ వచ్చిన తర్వాత శ్రీజ గూడా అడిగింది. "అలా కాదు, అలా చెయ్యొద్దు. మీరు ఫుటేజ్ ఇస్తారు." అంటే ఆమె మాటలు అంటే వేరే ఏమన్నా గూడా కోపంగా మాట్లాడినా గూడా నువ్వు మాట్లాడొద్దు, చెయ్యొద్దు అన్నయి మాత్రం తీసుకోవాలి పక్కోడు. మరి ఈమె శ్రీజని మరి ఒకటే మాట అన్నది చీప్‌గాని. చీప్‌గాని ఎందుకన్నావు మరి? నువ్వు మాట జారుతున్నావు గదా మరి. నువ్వెందుకనాలి శ్రీజని? నువ్వు జేసేదే తప్పు అక్కడ. అందరికి సరే, నువ్వు జేసేది తప్పు కాదని ఒక నలుగురితోని అనిపిస్తే అక్కడ నువ్వు కరెక్ట్ అనిపిస్తావు. అందరు నీకు అపోజిట్‌గానే ఉన్నప్పుడు నీ తప్పు ఖచ్చితంగా అక్కడ ఉన్నట్టే గదా! అది అర్థం జేసుకోవచ్చు గదా! అంటే ఆమెకట కోపంగా జెప్తే నడవదట. ప్రేమగా జెప్పాలట మరి. మరి కళ్యాణ్ తర్వాత ప్రేమగా జెప్తే, "నీ మాట నేను వింటా కళ్యాణ్, ప్రేమగా జెప్తే వింటా" అనంట. అంటే అందరు చెప్పినప్పుడు వినొచ్చు గదా! ఆమె మంచిగొచ్చి నీట్‌గా ఇలా చెయ్యొద్దు, ఇలా నీట్‌గుందామని చెప్పినప్పుడు వింటే అయిపోయేది గదా! అంత సీన్ క్రియేట్ అవ్వాల్సిన అవసరం లేదు గదా! అంటే కావాలని గొడవ పెట్టుకున్నట్టు ఇక్కడ అర్థం అయిపోయింది అందరికి. సంజన అయితే ఇది. అంటే తను ఇంట్లో ఎలా ఉంటదో ఏమో మనకు తెలీదు గానీ, మరి 'బిగ్ బాస్' హౌస్‌లో అందరికి నచ్చినట్టు ఉండాలి గాబట్టి, మరి వాళ్ళు చెప్పినట్టు కళ్యాణ్ గూడా చెప్పినట్టే వినాలి. ఎందుకనంటే ఆయన టాస్క్ ఇచ్చిండు గాబట్టి, ఆయన ఏది చెప్తే అది జేయాల్సిందే. అంటే ఎందుకనంటే ఫ్లోరాకి ఇచ్చిండు గాబట్టి టాస్క్. తను గూడా ఏది చెప్పినా గూడా మన ఫ్లోరా గూడా ఏది చెప్పినా గూడా బయట పెట్టాల్సిందే. ఎందుకంటే లోపల అంతమంది పెట్టుకోలేం గదా! అన్ని షాంపూలు అన్నీ పెట్టుకోలేం గదా! నీట్‌గుండదు గదా! బయట పెట్టుకుంటే వాష్‌రూమ్ అనేది నీట్‌గుంటది. ఇది జరిగింది గొడవ వాష్‌రూమ్‌లో. మరి బయటకొచ్చిన తర్వాత మరి 'బిగ్ బాస్' ఇగ నామినేషన్ స్టార్ట్ అయిపోయింది. గొడవలు అంతా రచ్చ రచ్చ అయితే జరిగిపోయింది. ఏంటిదనంటే ఇటు మనకి ఓనర్స్ ఇంకా టెనాంట్స్ మరి ఇద్దరున్నారు. మరి వాళ్ళకి ఏంటిదంటే ఒక టాస్క్ లాగా ఇవ్వడం జరిగింది. ఫాస్ట్‌గా అంటే 4 రోస్ లాగా ఇచ్చాడు. అటు నుంచి ఒకరు, ఇటు నుంచి ఒకరు అన్నట్టుగా కొంచెం రన్నింగ్ చేసుకుంటూ రావాలి. అందులో నుంచి ఆ థ్రెడ్ లోపల నుంచి వచ్చి ముంగట హ్యామర్ పెట్టారు. హ్యామర్‌కి ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని వాళ్ళు పేరు చెప్పేసి వాళ్ళ ప్లేట్ పలగొడతారనమాట. ముందుగా ఎవరు వచ్చిండ్రు అనంటే
రీతు ఇంకా మనకు తనుజ వచ్చింది. సో, తనుజ వచ్చిన తర్వాత ఇందులో తనుజ విన్ అయింది. సో, తనుజ కొంచెం స్పీడ్‌గా రావడం వల్ల రీతుకు కొంచెం దెబ్బ తాకింది. సో, వెంటనే మెడికల్‌కి బిగ్ బాస్ గూడా పిలవడం జరిగింది. కొంచెం హెడ్‌కి కొంచెం దెబ్బ తాకింది. సో, అది కూడా కొంచెం క్లియర్ అయిపోయింది. తర్వాత తనుజ ఎళ్లి సారీ చెప్పడం జరిగింది. సో, వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయిపోయింది. సో, ఈ విషయంలో మాత్రం తనుజ గెలిచింది. తర్వాత నామినేషన్ స్టార్ట్ చేసిండ్రు. తనుజ గెలిచిన తర్వాత సో, అంటే తనుజ గెలిచింది కాబట్టి రీతు ప్లేట్ అనేది పగలగొట్టాల్సిందే. పగలగొట్టిన తర్వాత తనుజ ఏం చేసింది? ఎవరైతే ఓనర్స్ ఉన్నారో సో, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలన్నమాట. సో, ఎవరిని నామినేట్ చేయాలి అనే విధంగా. సో, మరి కళ్యాణ్‌కి ఛాన్స్ ఇచ్చింది. ఎందుకనంటే మరి ఇప్పుడు తనుజ మాత్రం ఫ్లోరాని నామినేట్ చేసింది. మరి ఆ రీజన్స్ కరెక్టా? రాంగా? అనే విషయాన్ని కళ్యాణ్ డిసైడ్ చేయాలి. సో, అంటే వీళ్ళు ఓనర్స్ డిసైడ్ చేయాలి. టెనాంట్స్ ఎవరైతే వచ్చి ప్లేట్ పగలగొట్టి ఎవరిని అయితే నామినేట్ చేయాలనుకుంటున్నారో, సో, వాళ్ళ డిసిషన్ కరెక్టా? రాంగా? అనైతే కళ్యాణ్‌ని పిలిచి కళ్యాణ్‌కి హ్యామర్ ఇచ్చి చెప్పడం జరిగింది. సో, కళ్యాణ్ గూడా ఎందుకంటే మార్నింగ్ ఇష్యూ ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. ఆ ఇష్యూలో మరి సంజన తప్పు ఉంది అని గూడా చెప్పడం జరిగింది. సారీ, ఫ్లోరాని నామినేట్ గాదు, సంజనని నామినేట్ చేయడం జరిగింది. మరి తప్పు కరెక్టా? రాంగా? అనైతే మరి కళ్యాణ్ డిసైడ్ జేసిండు. మరి సంజన ఖచ్చితంగా నామినేట్ అయింది గూడా ఈ విషయంలో. తర్వాత ఇగ అట్లా అలా నామినేషన్ అని జరిగిపోయింది మనకి. నామినేషన్ జరిగిపోయిన తర్వాత లాస్ట్‌కి మాత్రము సో, ఎవరైతే ఈ యొక్క ఓనర్స్ ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారో, నార్మల్‌గా మన కామన్ పీపుల్ ఇంకా సెలబ్రిటీస్ ఉన్నారు గదా! మరి సెలబ్రిటీస్‌లో కామన్ పీపుల్‌కి ఒక ఛాన్స్ ఇచ్చిండ్రు. ఏంటిదనంటే కళ్యాణ్‌కి ఇంకా మన హరీష్ గారికి ఇవ్వడం జరిగింది. ఎవరినైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఒక్కరిని మాత్రమే సేవ్ చేయాలి సెలబ్రిటీస్‌లో అని చెప్పడం జరిగింది. సో, వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత భరణి ఇంకా ఇమాన్యుయల్ అనుకున్నారు. కానీ ఇమాన్యుయల్‌ని చెయ్యలేదు. సో, ఇద్దరు ఆడుతున్నారు, చేస్తున్నారు అని అన్నారు. కొంచెం డిఫరెన్స్‌లో మాత్రం ఇమాన్యుయల్‌ని చేయలేదు. సో, భరణిని మాత్రం సేవ్ చేయడం జరిగింది. మరి హరీష్ ఇంకా నార్మల్‌గా తర్వాత హరీష్ గూడా నామినేట్ చేయడం జరిగింది. ఎవరిని అనంటే మన సుమన్ శెట్టి గారిని. సుమన్ శెట్టి గారు కొంచెం అందరితో పోలిస్తే తను కొంచెం ఆట తక్కువ అనిపిస్తుంది. ఎవరితో ఇంకా మింగిల్ అవ్వలేదు అని గూడా చెప్పడం జరిగింది. దానికి సంజన అవసరమా నీకు? ఆయన నామినేషన్ ఆయన జేసుకుంటాడు గదా! నీకెందుకు జెప్పు? నువ్వేదైనా ఉంటే మాట్లాడుకో అనంగానే సుమన్ శెట్టి ఒకటే డైలాగ్ ఏసిండు. వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతుర్రు నాకు అర్థమైతుంది అని. ఎందుకు? అనడం ఎందుకు? అనిపించుకోవడం ఎందుకమ్మా నీకు? ఈ అంత విషయంలో జూస్తే ఈరోజు సంజన హైలైట్ అనే జెప్పొచ్చు నేనైతే. గొడవలల్లనే ముందున్నది ఈరోజైతే. మొత్తం సెకండ్ రోజు మాత్రము మొత్తం గొడవలలోనే ఉన్నది. సో, ఈ విషయంలో మాత్రము మరి సుమన్ శెట్టి అంగీకరించిండు. హరీష్ కూడా చెప్పిండు. అంటే హార్ట్ పరంగా మీరు చాలా మంచి వ్యక్తిగతంగా మాత్రం ఒక గేమ్‌లో మాత్రం కొంచెం అటు ఇటు ఇంకా ఆడలేదు. సో, ఇంకా కొంచెం మింగిల్ అవ్వాలి మిగతా వాళ్ళతో పోలిస్తే అని అన్నారు. సో, సుమన్ శెట్టి గూడా కొంచెం నాకు టైం పడతది అని గూడా చెప్పడం జరిగింది. సో, అలా నామినేషన్ అయితే ఎంతో రసవత్తరంగా అయితే సాగింది. ఓకే. సో, మరి గొడవలు అదంతా జూసినాము. ఎవరి మధ్యలో గొడవలయినాయి అంతా గూడా మనం మాట్లాడుకున్నాము. మరి ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సంచన. సో, మొదటగానే ఉంటదని అనుకున్నా. మొదట్లోనే ఉన్నది. సెకండ్ రీతు చౌదరి, థర్డ్ తనుజ, ఫోర్త్ ఇమాన్యుయల్, ఫిఫ్త్ సృష్టి వర్మ, సిక్స్త్ ఫ్లోరా, 7 రాము రాథోడ్, 8 సుమన్ శెట్టి, 9 డిమాన్ పవన్. సో, 9 మంది ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. మరి ఎవరు బాగా ఆడతారు ఈ వీక్‌లో, మరి ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మాత్రము మనం సండే వరకైతే వేచి చూడాల్సిందే. ఎందుకనంటే సండే మరి ఎవరు అంటే ఎవరికి ఓట్స్ తక్కువొస్తే వాళ్ళు బయటికి రావాల్సిందే తప్పదిగాది. మరి నాకు తెలిసైతే కొంచెం ఈరోజు గొడవ ప్రకారం డే 2 చూసుకుంటే మాత్రం సంజన కొంచెం మేబీ నెగెటివ్ అయితది అని అనిపిస్తుంది నా ప్రకారంగా చూసుకుంటే మాత్రం. మరి మీ ప్రకారంగా ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికొస్తారు సండే రోజు అనేది మీ చేతిలో ఉంది. మరి పబ్లిక్ ఓట్ చేతిలో, నా చేతిలో కూడా ఉంది. నేను కూడా ఓటేయాలి. సో, నాతో పాటు మీరు కూడా ఓటేయాలి కాబట్టి సో, మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు సేవ్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరు ఎలిమినేట్ బయటికొస్తారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో, మరి డే 2లో జరిగింది మాత్రం నామినేషన్ ఇలా జరిగింది. ఎంతో రసవత్తరంగా అయితే సాగింది. మరి డే 3లో ఏం జరుగుతది? మరి ఎలా టాస్కులుంటాయి? ఎలా ఆడతారని అయితే మనం వేచి చూడాల్సిందే. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా.